సో అందరికీ నమస్కారం. డాక్టర్ నవీన్ పల్లా, అపోలో హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఆర్లవ్ అపోలో హాస్పిటల్. నేను ఆర్థోపెడిషియన్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ చేస్తాను ఎక్సెప్ట్ స్పైన్ సర్జరీస్. సో నా పుట్టుక వచ్చేసరికి నేను పార్థిపురం దగ్గర రావుపల్లి అనే గ్రామంలో పుట్టాను. ఫాదర్ నావీలో పనిచేసేవారు, మదర్ హౌస్ వైఫ్. నా స్కూలింగ్ అంతా కేంద్రీయ విద్యాలయ 104 ఏరియా అన్నమాట, విశాఖపట్నం మరిపాలెం దగ్గర ఉన్న కేంద్రీయ విద్యాలయ. 10th వరకు అక్కడనే చదివాను. ఇంటర్మీడియట్ ఏపీఆర్ చేసి నాగార్జున సాగర్ లో చదివాను. అది అయిపోగానే ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ అండ్ పీజీ చేశాను. 98 బ్యాచ్ నాది ఎంబీబీఎస్. అయిపోగానే పీజీ కూడా అయిపోయింది. 2008 లో బయటకు వచ్చాక నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను అనమాట. సో ఫర్దర్ ట్రైనింగ్, ఫెలోషిప్ జాయింట్ రిప్లేస్మెంట్స్ అని అక్కడ యశోద సన్షైన్ శ్రీకారాలో పనిచేసి మళ్ళీ డిసెంబర్ 2015 కి మళ్ళీ ఇక్కడ బ్యాక్ టు వైజాగ్ అపోలో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి అపోలోలోనే వర్క్ చేస్తున్నాను. సో హౌ ఐ గ్రూ అనేది అంటే నా మైండ్ సెట్, నేను ఇవన్నీ చూసుకుంటుంటే రెట్రోస్పెక్టివ్లీ నా నా గురించి నేను ఆలోచిస్తూ ఉంటే వాట్ ఎవర్ ఐ యామ్, ఐ వాజ్ షేప్డ్ బై ఇనిషియల్ డేస్ లో మనకు ఎలాగా ఇప్పుడు పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి ఫ్యామిలీ కొంతవరకు. సో మోస్ట్ ఆఫ్ మై క్యారెక్టర్ వాజ్ బిల్డ్, ఆర్ నా పర్సనాలిటీ అంతా స్కూలింగ్ నుంచే బిల్డ్ అయిందండి. అదైతే చెప్తాను. నాకు బాగా నచ్చిందంటే విషయాలు ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి నాకు కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకోవడం వల్ల మాకు తెలుగు సబ్జెక్ట్ ఉండేది కాదు. దాని బదులు ఆల్టర్నేటివ్ సాంస్క్రిట్ తీసుకుంటాం అన్నమాట. సో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు సాంస్క్రిట్. సో సాంస్క్రిట్ లో ఎప్పుడు అన్ని ఆ టెక్స్ట్ బుక్ అంతా శ్లోకాలతో నిండి ఉండేది. సో మా టీచర్ ఏ శ్లోకాలు అంటే మన సాంస్క్రిట్ లో మనకు అన్ని నీతి వాక్యాలు, మంచి క్యారెక్టర్ బిల్డింగే ఉండేవి. సో అన్ని విని విని నేను ఓవర్ టైమ్ ఐ డెవలప్ సచ్ మైండ్ సెట్ దట్ మనం ఎప్పుడు మంచిగానే ఉండాలి, మంచి చేయాలి, ఆ టైప్ లోనే ఉండేదన్నమాట. ఐ యూస్ టు బి వెరీ సైలెంట్, కామ్ బాయ్ ఇన్ స్కూల్. నా స్కూల్ ఫ్రెండ్స్ ఎవరిని అడిగినా అసలు నేను ఎప్పుడు పెద్ద మాట్లాడేవాడిని కాదు, వాళ్ళకి తెలుస్తుంది. సో దట్స్ హౌ నా బ్యాక్గ్రౌండ్ అనమాట. సో క్యారెక్టర్ అనేది మనకి స్కూల్ లైఫ్ లోనే మాక్సిమం ఫామ్ అవుతుందని నాకు ఇప్పుడు కూడా అదే విశ్వాసం. సో అండ్ ఓవర్ టైమ్ మన చదువులు అన్ని అయిపోయాక సెటిల్మెంట్, సో ఇవన్నీ టైం పీరియడ్ లో ఏంటంటే ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది మనకి కంటిన్యూస్ గా. ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ స్ట్రెస్ అని, నెక్స్ట్ ఏంటి అని. సో ఈ స్ట్రెస్ ని అలాగా అధిగమించుతూ వెళ్తూ ఉంటే నెక్స్ట్ ఇంకొక స్ట్రెస్ వస్తుంది. స్ట్రెస్ ఇన్ సెన్స్ సంథింగ్ లైక్ ఒక నెక్స్ట్ గోల్ అచీవ్ చేయాలి, నెక్స్ట్ టాస్క్ ఫుల్ఫిల్ చేయాలి అనేది. సో ఈ టాస్క్ మనం ఈజీగా ఫుల్ఫిల్ చేయగలిగితే స్ట్రెస్ తక్కువ ఉంటుంది. అది కష్టపడుతున్నాము అది ఫుల్ఫిల్ చేయడానికి అనిపిస్తే అది స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవుతాం. సో ఈ ప్రాసెస్ లో మనకి నాకు అర్థమైంది ఏంటి అంటే, మనకి ఎనీథింగ్, ఎనీ స్కిల్ విచ్ వీఆర్ ఏబుల్ టు డూ ఈజీ, అప్పుడు మనం స్ట్రెస్ ఫ్రీ అయిపోతాం అనమాట. సో ఎబిలిటీ టు డూ సర్టన్ యాక్టివిటీస్ అనేది మనకి ఎప్పుడు ఉండాలి. సో ఈ ప్రాసెస్ లో అందరూ అన్ని టాస్క్లు చేయలేకపోతూ ఉంటారు. సో ఇఫ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చదవడమే తీసుకుంటే, మనం స్కూల్ లైఫ్ నుండి అబ్జర్వ్ చేస్తే కొంతమంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు ఆ క్లాస్ లో ఉండిపోతూ ఉంటారు. బాగా చదివే వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. ముందుకెళ్ళిన వాళ్ళలో కూడాను ఫస్ట్ టాప్ ర్యాంకర్స్ కొంతమంది ఉంటారు, కొంత యావరేజ్ ఉంటారు, కొందరు బిలో యావరేజ్ ఉంటారు. కానీ అందరూ ఈక్వల్ కాదు అని అర్థమవుతుంది దీన్ని బట్టి. బట్ ఈ అబ్జర్వేషన్ లో నాకు అర్థమైంది ఏంటంటే, మనందరం ఈక్వల్ గా ఎబిలిటీస్ తో మనం పుట్టలేదు. అండ్ కొన్ని మన ఎబిలిటీస్ మనం డెవలప్ చేసుకుంటాం మన విల్ పవర్ తోటి, లేకపోతే మన ఇంట్రెస్ట్ తోటి. బట్ వీఆర్ ఆల్ ట్రీటెడ్ గివెన్ ఈక్వల్ ఆపర్చునిటీ బై ది సొసైటీ. కానీ ఎవరు ఎంత దాన్ని యూటిలైజ్ చేసుకొని పైకి వస్తారనేది వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ విల్ పవర్ అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టే ఉంటుంది. సో ఈ ప్రాసెస్ లో ఓవర్ టైం నాకు లైఫ్ తాలూకు కూడా క్వశ్చన్స్ నా మైండ్ లో ఎప్పుడు తిరుగుతూ ఉండేవి. మనం ఎందుకు పుట్టాము, ఎందుకు ఎంత చేస్తున్నాము, దేని గురించి చేస్తున్నాము అంటే ఓవర్ టైం. అంటే ఇవన్నీ ఆలోచనలు ఎప్పుడు వస్తాయి అంటే, వన్స్ మనం సర్వైవల్ మోడ్ దాటాక,
సో ఇనిషియల్ ఫేజ్ అంతా మనకి ఎలా అనిపిస్తుంది అంటే మనము పేరెంట్స్ అంతా చెప్పేది ఏంటంటే బాగా చదువుకోవాలి, సెటిల్ అవ్వాలి, ఇవన్నీ దేనికి చెప్తున్నారు అని అనిపిస్తే బేసిక్ వచ్చేది మనీ. సో మనం సర్వైవ్ అవ్వాలంటే మనకి మినిమం కొంత మనీ అనేది మనకి కావాలని నేను అర్థమైంది. దాని గురించి ఈ సర్వైవల్. సో ఈ ప్రాసెస్ లో మనం చదువుకుంటూ చదువుకుంటూ అన్ని కంప్లీట్ చేసి లైఫ్ లో సెటిల్ అయ్యాని, ఒక ఉద్యోగం వచ్చి ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ ఏంటంటే స్టేబుల్ మోడ్కి వచ్చాం. అంటే ఈ మోడ్కి రావడానికి ఆల్మోస్ట్ 45 years అయిపోయింది. చెప్పాలంటే అట్లీస్ట్ ఆల్మోస్ట్ 40 years అయితే నాకు అయిపోయింది. ఎందుకంటే 30 years వరకు మనకి చదువుతూనే ఉన్నాము. 30 to 40 years అంతా స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటూ రావడానికే. అండ్ ఈ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఇప్పుడున్న కెపాసిటీ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, ఈ టైప్ ఆఫ్ వర్క్ రావడానికి ఇంత టైం పట్టింది. సో నేను అపోలో హాస్పిటల్లో వర్క్ చేస్తాను. సో కమింగ్ టు ది టాపిక్, మై అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ అండ్ స్పిరిచువలిజం అంటే సో నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ లైఫ్ అనేది సైక్లికల్ గా ఉంటుంది. అంటే మనం పుడుతూ ఉంటాము, ఎగ్జిట్ అయిపోతూ ఉంటాము. అండ్ దేర్ ఆర్ డిఫరెంట్ థియరీస్. అంటే ఎక్కడి నుండి వచ్చామో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదు. ఇంతవరకే తెలుసు మనం ఇక్కడికి వచ్చాము, మళ్ళీ వెళ్ళిపోవాలనేది కూడా ఈ రెండే మనకి క్లియర్ కట్ గా తెలిసే 2 factors అన్నమాట. సో బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాట్ ఎండింగ్ దేర్ అండ్ ఇట్ ఈస్ నాట్ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్. అంటే మనం పుట్టుకతో ఈ లైఫ్ అంటే ఈ వరల్డ్ స్టార్ట్ అవ్వలేదు, మనం పుట్టుకు వెళ్ళిపోయాక కూడా ఈ వరల్డ్ ఆగిపోదు. ఇది వరకు అయితే ఇంతవరకు అయితే మనకు ఒక క్లారిటీ వచ్చింది. సో దీని ముందు ఎందుకు ఎంత జరిగింది, మనం వెళ్ళిపోయాక కూడా ఏమేమి జరగబోతుంది అనేది మనకు అర్థం, మనకు ఒక అవగాహన అనేది నాకున్న అవగాహన బట్టి నేను చెప్తాను నా థాట్ ప్రాసెస్ ఏంటి అనేది. లైక్ మనం ప్రతి మనిషి పుట్టినప్పుడు ఇట్స్ లైక్ ఎగ్జాంపుల్ లైక్ ఫార్మాటెడ్ న్యూ కంప్యూటర్ లాగా పుడతాం. అంటే బేబీ ఎక్కడ పుడతారు అని దీన్ని బట్టి, వాళ్ళు ఎలాగ బ్రాటప్ అవుతారు అని దీన్ని బట్టి వాళ్ళకి ఆ కంప్యూటర్ లో ఏం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారు, ఏమి ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారు, ఎలాగైతే ఒక కంప్యూటర్ అలా పనిచేస్తుందో మనం కూడాను ఈ ప్రపంచంలో ఎక్కడ పుట్టామని దీన్ని బట్టి మనం అలా తయారవుతాం. సో బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు చైనాలో పుడితే చైనాస్ పిల్లర్ లాగా మనం గ్రో అవుతాం. మనం ఇండియాలో పుడితే మన ఇండియన్ కల్చర్, దీని ఎన్విరాన్మెంట్ బట్టి మనం బ్రెయిన్ కి ఏం ఫీడ్ ఇస్తే మనం అలాగే తయారవుతాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ ఆస్పెక్ట్స్, లైక్ రిలీజియన్ తీసుకోవచ్చు, కల్చర్ తీసుకోవచ్చు, మన తినే అలవాట్లు అన్ని కూడా మన ఎన్విరాన్మెంట్ బట్టే మనం కండిషన్ అయి ఉంటాము. సో అండ్ మనకి ఈ ఎన్విరాన్మెంట్ లో ఏదైతే చూస్తామో అవే వీటి మీద ఆలోచనలు ఉంటాయి, కానీ మనకు కొత్తగా అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆలోచనలు అనేవి చాలా కష్టం. అంటే ఇనిషియల్ ఫేజ్ లో వెన్ వీఆర్ డెవలపింగ్. సో సో అక్కడి నుంచి మనకి ఈ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మన మైండ్ బట్టే, అండ్ వాట్ ఐ థింక్ ఈస్ ఇట్ ఈస్ ఓన్లీ అవర్ మైండ్ విచ్ ఇస్ ది సీట్ ఆఫ్ ఆల్ క్రియేషన్ అండ్ ఎగ్జిస్టెన్స్. మనం చాలాసార్లు అనిపిస్తుంది, మనం కళ్ళు మూసుకొని పడుకుంటాము, పొద్దున్న లేసే వరకు మనం ఎక్కడున్నామో తెలియదు, ఏమైపోతున్నామో తెలియదు, అసలు మనకి వరల్డ్ ఉన్నట్టు కూడా తెలియదు. సో మళ్ళీ మన నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి ఎవ్రీథింగ్ కమ్స్ ఆన్లైన్. మన సిస్టమ్ ఆన్ చేసినట్టుగా మళ్ళీ అంతా యాక్టివ్ అయిపోతాం. మళ్ళీ వీ స్టార్ట్ వర్కింగ్ బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ పాస్ట్ దట్ హ్యాస్ బిన్ ఫీడ్ ఇన్ ది బ్రెయిన్. అంతవరకు మనం చేసిన యాక్టివిటీస్, మనం నేర్చుకునే దాని మీదే మళ్ళీ అక్కడి నుంచి వర్క్ చేయడం మొదలు పెడుతూ ఉంటాం. సో ఇట్స్ లైక్ హార్డ్ డిస్క్ లో ఏదైతే స్టోర్ అయ్యిందో దాని నుంచి మనం యాక్సెస్ చేసుకొని మళ్ళీ ఆ వర్క్స్ అనేది చేస్తూ ఉంటాం. సో ఈ ప్రాసెస్ లో మన మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనిపిస్తుంది. సో ఈ మైండ్ కి ఎక్స్టర్నల్ వరల్డ్ కి యాక్సెస్ కావాలి అంటే ఇట్ ఈస్ త్రూ అవర్ 5 సెన్సెస్ ద్వారా మనం అంత ఎక్స్టర్నల్ వరల్డ్ ఏం జరుగుతుంది, ఎలా ఉంది అనేది తెలుస్తూ ఉంటది. బట్ బియాండ్ దీస్ సెన్సెస్ అండ్ బియాండ్ దిస్ థింగ్, ది స్పిరిచువల్ వరల్డ్ మనం యాక్సెస్ చేయాలి అంటే మనకి మినిమం బేసిక్ గా కొంత బ్రెయిన్ డెవలప్మెంట్, మినిమం అమౌంట్ ఆఫ్ ఐక్యూ లెవెల్స్ అయితే డెఫినెట్ గా ఉండాలి. అది అచీవ్ చేయకుండా మనం ఆ హయ్యర్ థింగ్స్ అనేది మనం యాక్సెస్ చేయలేమనే అనిపిస్తుంది. సో ఎవరైతే అంత బ్రెయిన్ డెవలప్మెంట్ అంత బాగుండదు, వాళ్ళ మైండ్ అంత ఫుల్ గా డెవలప్ అవ్వదు, వాళ్ళ మెటీరియలిస్టిక్ వరల్డ్ లోనే ఈ డైలీ కోర్సు వీటిల్లోనే కంటిన్యూ చేసి వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తారు.
సో ఎనీథింగ్ అబౌవ్ దట్ మనకు కావాలి అంటే సర్టన్ అమౌంట్ ఆఫ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ మైండ్ డెవలప్మెంట్, ఇంటెలిజెన్స్ అయితే ఉండాలి డెఫినెట్ గా. సో దిస్ ఇస్, నేను ఆల్రెడీ ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో హౌ వీఆర్ కండిషన్ బై ది అవర్ ఎన్విరాన్మెంట్ అనేది. సో మనం ఏం చేయాలి ఈ ఈ వరల్డ్ లో, ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ మనకు వచ్చేది, అసలు మనం వచ్చాం ఇక్కడ, మనం ఏం చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే ఫస్ట్ సర్వైవ్ అవ్వాలి. అది కూడా హ్యాపీగా ఉండాలి. ఆ, బాగా ఈ లైఫ్ ని మనం ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ మనం హెల్దీగా ఉండాలి అంటే ఇప్పుడున్న కండిషన్స్ లో మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అన్ని అన్హెల్దీ ఫుడ్ వల్ల, అన్హెల్దీ రాంగ్ థింకింగ్ వల్ల, ఫియర్, గ్రీడ్, వీటిలో అంటే కొన్ని నెగిటివ్ క్వాలిటీస్ వల్లనే మనం సఫర్ అవుతూ ఉంటాం. మనం ఈ లైఫ్ హ్యాపీగా లీడ్ చేయాలి, ఏ సఫరింగ్ అంతా తగ్గించుకోవాలి, మినిమం చేసుకోవాలి అనుకుంటే మనం హెల్దీ ఫుడ్ తినాలి. ఈ బాడీని మెయింటైన్ చేయాలంటే మినిమం ఎక్సర్సైజ్ చేయాలి. బాడీకి ఏమేమి కావాలో అవి చేయాలి. ఫస్ట్ ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయాలి, చాలా మంది చేయరు. ఇనఫ్ స్లీప్ ఉండాలి, అది సఫిషియెంట్ స్లీప్ ఇవ్వట్లేదు ఇప్పుడున్న కాలంలో. అండ్ సోషల్ కనెక్ట్, అంటే వి హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సోషల్ బీయింగ్స్. ఆ సోషల్ బీయింగ్స్ అనేది రాను రాను ఇప్పుడున్న జనరేషన్ కి సోషల్ కనెక్ట్ రాను రాను తగ్గిపోతుందని అనుకుంటాను. మేబీ అప్పుడు జనరేషన్ ఎక్స్ వరకు సోషల్ కనెక్ట్ అనేది చాలా బాగుండేది అనుకుంటున్నాను. తర్వాత మిలేనియన్స్ కొంతవరకు. ఇప్పుడున్న జెన్జీ అయితే అసలు ఎవరిని కనెక్ట్ అవ్వట్లేదు పెద్దగా. వాళ్ళు ఐ డోంట్ నో ఎలా ఉంటుందో ఇప్పుడు వాళ్ళ థింకింగ్ అని. మోర్ ఆఫ్ మెటీరియలిస్టిక్ టైప్ ఆఫ్ ఎక్కువ వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ ఇంత చేస్తున్నప్పుడు మన మెయిన్ రీజన్ ఫర్ లివింగ్ ఇస్ టు డూ వర్క్. ఈ ప్రపంచం అంతా నడిచేది పని మీదే నడుస్తుంది అని నా ఫీలింగ్. అండ్ మేబీ ఇట్స్ ట్రూ. అండ్ ఈ వర్క్ నడిపించాలి అంటే ది మోటివేషన్ ఈస్ ది కరెన్సీ. అంటే మనీ ఇస్తే గానీ పని చేయించుకునే రోజు కాదు. మనీ లేకుండా ఎవరు పని చేయట్లేదు కూడా. సో అట్లీస్ట్ టు మేక్ ఎవ్రీ వన్ వర్క్ వీ నీడ్ మనీ. సో మనీ ఈజ్ ద మీడియం అండ్ ది వరల్డ్ రన్స్ ఓన్లీ బై వర్క్. పని ఎవరు పని చేయకపోతే ఎవరో ఏదో ఒకటి పని చేయాలి. పని చేయకపోతే ఈ వరల్డ్ నడవదు. సో ఈ అంతా చేసినప్పుడు మనకి కొంత రిలీఫ్, రిలాక్సేషన్ కొంత కావాలన్నప్పుడే ఈ ఎంటర్టైన్మెంట్ అనేది ఒకటికి ఉన్నది. ఈ ఎంటర్టైన్మెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, మనకు తెలిసిందే. ది ఓన్లీ థింగ్ ఎంటర్టైన్మెంట్ తో ఏంటంటే ప్రాబ్లం, అది ఎడిక్షన్ అవ్వకూడదు. ఏదైనా సరే ఎడిక్షన్ అయితే అగైన్ వి లూజ్ అవర్ లైఫ్. దట్ లైఫ్ బికమ్స్ యూజ్లెస్ అండ్ పర్పస్లెస్. సో ప్రతి మనిషికి పర్పస్ అనేది ఉండాలి. పర్పస్ అనేది ఏంటి అంటే ఏమీ లేకపోతే మంచి పనులు చేయడమే పర్పస్. సో ఇంకా లాస్ట్ లో నా స్లైడ్ లో చెప్తాను అసలు వాట్ వీఆర్ అండ్ హౌ వీఆర్ కనెక్టెడ్ అని. సో ఈ బేసిక్ థింగ్స్ లో ప్రతి మనిషి ఉండవలసిన బేసిక్ లైఫ్ స్కిల్స్ ఇవి. లైక్ మనం మంచిగా బిహేవ్ చేయాలి, బాగా ఉండాలి, బాగా చదువుకోవాలి, ఇన్ ట్యూన్ విత్ ది సొసైటీ రిక్వైర్మెంట్స్ ఆర్ ది వరల్డ్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు పాతకాలపు ఇప్పుడు ఎడ్యుకేషన్ కి చాలా మారిపోయింది. అప్పుడు ఎడ్యుకేషన్ ఇప్పుడు చదివితే ఇప్పుడు యూజ్ ఉండదు. సో ఇప్పుడున్న ఎడ్యుకేషన్ కి నెక్స్ట్ అంతా ఏ మెషిన్ లెర్నింగ్ వస్తుంది. సో ది నెక్స్ట్ లిటరసీ 2.0 విల్ బి ది మెషిన్ లెర్నింగ్. మేబీ అందరం ఫ్యూచర్, ఇంతవరకు ఏంటంటే మనం చదువుకోగలిగితే లిటరేట్ అనేవాళ్ళం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వచ్చేసరికి ఏంటంటే లిటరసీ 2.0 ఎందుకు అంటానంటే ఫ్యూచర్ లో ప్రతి ఒక్కరి ఇంట్లోని ఆల్మోస్ట్ రోబోట్స్ ఉండే రోజులు వస్తాయి. ఈ గ్యాడ్జెట్స్ వీటితో అవి ఎలా వాడాలి, అవి దాన్ని చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని రెక్టిఫై చేసే మినిమం నాలెడ్జ్ అయితే మనం ఉండాలని అనుకుంటాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన గ్రాండ్ ఫాదర్ కి మనకి ఇప్పుడున్న మొబైల్ ఇచ్చి వాడమంటే వాళ్ళు వాడలేరు డెఫినెట్ గా. ఎందుకంటే వాళ్ళకి ఆ బేసిక్ నాలెడ్జే లేదు, చదువుకోలేదు. ఇప్పుడు ఇదంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినట్టు ఉంటుంది వాళ్ళకి. సో సంథింగ్ లైక్ దట్ వీ నీడ్ టు కీప్ ఆన్ అప్గ్రేడింగ్ అవర్ సెల్ఫ్ అకార్డింగ్ టు ద సొసైటీ. మన ఎడ్యుకేషన్ ఎప్పుడు లెర్నింగ్ ప్రాసెస్ ఎప్పుడు ఆకుండా కంటిన్యూ అవ్వాలని ఆశిస్తున్నాను. అండ్ ఎప్పుడు సేమ్ మైండ్ సెట్, అంటే షేర్డ్ ఐడియాలజీ, షేర్డ్ ఒపీనియన్స్ ఉన్న పీపుల్ తో పాటు మనం ముందుకెళ్తే మనకి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా లైఫ్ ముందుకు వెళ్ళిపోతాం అనమాట. సో అనదర్ బేసిక్ లెవెల్, అసలు చాలా సార్లు అనిపిస్తుంది ఎందుకు పీపుల్ ఇలా బిహేవ్ చేస్తారు. చాలా మంది హెల్ప్ చేయడానికి ఉంటారు, గుడ్ పీపుల్ కూడా ఉంటారు, కానీ వాళ్ళు మనకెందుకులే
అనే ఫీలింగ్ లో చాలా మంది ఇన్హిబిట్ అయిపోతారు. ఇంకో కొంతమంది నలుగురు ఏమనుకుంటారు అనుకొని ఇన్హిబిట్ అయిపోతుంటారు. సో బేసికలీ సొసైటీలో ఎక్కువ 90% గుడ్ పీపుల్ ఉన్నా బికాస్ 10% బ్యాడ్ పీపుల్ అందరూ ఎఫెక్ట్ అయిపోతూ ఉంటారు. అండ్ వి యాంప్లిఫై థింగ్స్ థింకింగ్ దట్ దీస్ ఆర్ అంత నెగిటివిటీయే ఉంది అని. ఇంకొక పాయింట్ ఏంటంటే చాలా మందికి అంత లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ ఐక్యూస్, కామన్ సెన్స్ ఓవరాల్ గా అయితే ఉండదు. ఇప్పుడున్న సొసైటీలో మామూలు చూసినట్టంటే ఓవర్ పాపులేషన్ చూసినట్టయితే ఇప్పుడు నేను ఈ టాక్ ఇస్తున్నాను అంటే దీనికి మనం ఒక టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళకే అర్థం అవుతుందని నా ఫీలింగ్. అండ్ మీ అందరి ముందు నాకు ఈ మాట్లాడే అవకాశం వచ్చినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. సో అందరు బేసిక్ థింగ్ హ్యూమన్ రిలేషన్స్ కి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా కూడా హర్ట్ చేయకూడదు. ఒకవేళ హర్ట్ చేసినట్టయితే ఇంకా ఆ పర్సన్ మీద మనకి ఎప్పటికీ మళ్ళీ ట్రస్ట్ అనేది ఫామ్ అవ్వదు. ఎంత విధంగా ఏ విధంగా సారీలు ఏమి చెప్పినా కూడా ఓకే అనిపిస్తుంది, కానీ యూ విల్ నెవర్ ఎవర్ బి ఏబుల్ టు ట్రస్ట్ 100%. సో టు ఫార్మ్ ఏ గుడ్ కమ్యూనిటీ వీ షుడ్ ఆల్వేస్ మెయింటైన్ గుడ్ హెల్దీ రిలేషన్షిప్స్. సో ఇంకొకటి ఏంటంటే మన స్కూల్లోని ఇంకొక అబ్జర్వేషన్, నా అబ్జర్వేషన్ ఓవర్ టైమ్, మన స్కూల్లో అందరిని ఈక్వల్ గానే చదివిస్తారు కానీ అందరు ఈక్వల్ గా గ్రాస్ప్ చేయలేరు అండ్ ఈక్వల్ గా పర్ఫామ్ చేయలేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎబిలిటీ, స్కిల్స్ ఉంటాయి. సో ఈ ప్రాసెస్ లో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో నేనేమి ఫీల్ అవుతూ ఉంటానంటే లెట్ ఇట్ బి ది మెయిన్ థింగ్. ఎడ్యుకేషన్ మినిమం బేసిక్ ఎడ్యుకేషన్ అయితే అందరికీ ఉండాలి, బట్ ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది. సపోజ్ దోస్ హు ఆర్ గుడ్ ఇన్ మ్యూజిక్, వాళ్ళకి ఆ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ప్యారలల్ గా ఆ స్కిల్ ని కూడా ఎప్పుడు డెవలప్ చేయాలి. పిల్లలు బాగా ప్రోత్సహించాలి వాట్ ఎవర్ స్కిల్స్ లో వాళ్ళు బాగుంటారు అనేది ఈ ఉద్దేశం. సో ఎప్పుడు మల్టిపుల్ టాలెంట్స్ ఎప్పుడు మనం ప్రోత్సహించాలి పిల్లల్ని ఎస్పెషల్లీ. సో మోస్ట్ ఆఫ్ ది రిలేషన్స్ ఆర్ కనెక్షన్స్ ఫామ్ చేసేటప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈగో. సో ఈ ఈగోని మనము ఎంత బాగా హ్యాండిల్ చేయగలిగితే అంత బెటర్ కనెక్షన్స్ మనం ఫామ్ చేయగలుగుతాం. అండ్ ఏమంటే ప్రాబ్లమ్స్ ని రాకుండా కూడా చూసుకోగలుగుతాం అని నా ఉద్దేశం. అండ్ వీ షుడ్ ఆల్వేస్ బి హంబల్. లైక్ నా ఫీలింగ్ ఏంటంటే ప్రతి మనిషిలో వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ది సేమ్ యూనివర్సల్ కాన్షియస్నెస్. దట్ సేమ్ పార్ట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండ్ వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లైఫ్ ఇన్ దట్ మ్యాటర్. మనము ఎంత అవతలకి రెస్పెక్ట్ ఇస్తామో ది సేమ్ థింగ్ గెట్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ దట్ అదర్ పర్సన్ అని అనిపిస్తుంది. సో మన ఈగోని, సెల్ఫ్ రెస్పెక్ట్ ఈగోకి చాలా థిన్ లైన్ ఉంటుంది. సో ఈగో అనేది మనకి ఏ విధంగా కూడా యూస్ఫుల్ పెద్దగా ఉండదు. సో దాన్ని మనం ఎంత కంట్రోల్లో పెట్టుకుంటే అంత మంచిది. సో హ్యాపీనెస్ మంత్ర. సో చాలా సార్లు హ్యాపీగా ఉండాలంటే మనం అన్ని ఈ వరల్డ్ మెటీరియలిస్టిక్ థింగ్స్ కొనుక్కుంటే హ్యాపీగా ఉంటామని అనుకుంటాం, కానీ దే ఆర్ ఆల్ షార్ట్ లివ్డ్. అది అప్పటికి ఆ టైప్ ఆఫ్ ఆ మూమెంట్ లో ఆ ఆబ్జెక్ట్ రాగానే మనం మళ్ళీ ఆ హ్యాపీనెస్ కోల్పోతాం, మళ్ళీ నెక్స్ట్ దీనికి వెతుక్కుంటూ ఉంటాం. ది యాక్చువల్ హ్యాపీనెస్ ఈజ్ ఆల్వేస్ మేకింగ్ అదర్ పీపుల్ హ్యాపీ. మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉంటాం, ఆటోమేటిక్ గా దట్ రిఫ్లెక్ట్స్ అపాన్ us and we'll be automatically be very happy. సో సక్సెస్ అంటే ఇప్పుడు ఉన్న కాలంలో అందరూ ఏం చేసావు, ఎంత సంపాదించావు, ఎంత ఆస్తులు సంపాదించావు అని చూస్తారు, కానీ ఇవన్నీ ఓవర్ టైం పెద్దగా అంత హ్యాపీనెస్ ఇవ్వవు అనే అనుకుంటాను. నా ఉద్దేశంలో సక్సెస్ అంటే హ్యావింగ్ ఏ హెల్దీ, having a good healthy relationships with people around us. మనం ఏం పని చేసినా హ్యాపీగా సాటిస్ఫైడ్ గా పని చేస్తున్నామా లేదా, మనం మినిమం మన అవసరాలు తీర్చుకునే విధంగా ఉన్నాయా లేవా అని చూస్తున్నాం. అండ్ మన లైఫ్ సింపుల్ లైఫ్ అయితే మనం ఈ అవసరాలను చాలా ఈజీగా తీర్చుకోగలుగుతాం. మన కోరికలు అంటే మరీ లగ్జూరియస్ కి వీటికి వెళ్ళిపోయామంటే మనం అనవసరంగా అండ్ లోన్స్ ఇవన్నీ పెట్టుకుంటే అనవసరంగా మనం హ్యాపీనెస్ అంటే వి బికమ్ మోర్ స్ట్రెస్ఫుల్ అండ్ మన లైఫ్ బికమ్స్
నాట్ సో హ్యాపీ థింగ్ అని నా ఉద్దేశం. సో సింపుల్ గా ఉండేలా మినిమం రిక్వైర్మెంట్స్ పెట్టుకుంటే హ్యాపీగా ఉంటాం చాలా చాలు. We should understand that we are all part of a larger universal consciousness and we need to work together in sync. And we are a part of this cyclical phenomena occupying a certain time space of a bigger time frame of universal consciousness. And in simple terms, when we understand that we need to be a good human being always. This is the other video, in summary, is saying the same thing. From survival existence to when we achieve non-dual consciousness. Most people live. Okay. So let's be the reason why people believe in beautiful souls and kind hearts and good energy. We should never stop being a good person. Thank you all. All these videos are compelled to, it almost reflects what I think. బాగుందండి, చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ ఓవరాల్. మీ అన్ని అబ్జర్వేషన్స్ ఆఫ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ ప్రెజెంటేషన్ ఇట్స్ అ కంప్లీట్లీ జెన్యున్ రిఫ్లెక్షన్ ఆన్ the whole concept of spirituality, and it's not nothing what you said is textbookish. It is so kind of refreshing to hear each one and every word of whatever you have said. ధర్మం గురించి చెప్పారు, how you had to lead your life. మొదటి స్టేజెస్ లోని జనాలు మిమ్మల్ని చీ కొట్టేవారు, and you took you sided the right as opposed to అధర్మ. అది మీ సొంత జీవితంలో మీరు ప్రాక్టీస్ చేశారు కాబట్టి మీకు దాని ప్రభావం ఇంకా బాగా తెలుస్తుంది. సో మీలాంటి వాళ్ళే ఎక్కువగా గైడ్స్ గా అవ్వాలి ఫర్ దిస్ కరెంట్ జనరేషన్ పర్టికులర్లీ. సో పిల్లల గురించి చెప్పినప్పుడు గుడ్ పేరెంటింగ్ ఇంపార్టెంట్. జస్ట్ లైక్ మనమంతా ఎలాగో వాళ్ళు కూడా ఇండివిజువల్స్ హూ విల్ హ్యావ్ దేర్ ఓన్ రిటర్న్ పాత్ అండ్ డెస్టినీ కదా. సో మనకి ఏమన్నా ఒక లైన్ ఉంటుందా బియాండ్ విచ్ వీ షుడ్ నాట్ హ్యాండ్ హోల్డ్? అంటే సార్ నేను పిల్లల గురించి అంటే బేసిక్ చూసిందంటే సార్, చిన్నప్పటి నుంచే అసలు ప్యాంపరింగ్ అనేది చేయకూడదు సార్ ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని. వాళ్ళు చిన్నప్పటి నుండే చిన్న తప్పు చేస్తాను కరెక్ట్ చేస్తే చాలా ఫాస్ట్ గా వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు సార్. వాళ్ళు చాలా మంచి పిల్లలుగా తయారవుతారు సార్. నేను లైఫ్ ఎగ్జాంపుల్ కూడా చూసాను సార్. మా ఇంటి ఎదురుగా చిన్న పిల్ల టాడ్లర్ ఉంటాడు. ఇనిషియల్ డేస్ లో మధ్యలో కొద్దిగా రూడ్ గా మా పిల్లల్ని, అంటే మా పిల్లలు కూడా ఇప్పుడు కొద్దిగా పెద్దవాళ్ళు, వాళ్ళ అక్క అని పిలుస్తారు, కానీ చిన్న రూడ్నెస్ గా ఒకరోజు బిహేవ్ చేస్తే వి కరెక్టెడ్ హిమ్, నో ఇట్స్ నాట్ రైట్ అంటే నెక్స్ట్ డే నుంచే somehow he changed a lot, sir. I'm seeing lot of changes in him. Now he's very nice kid. సింపుల్ గా చెప్పాలంటే he wishes very nicely. అంటే ఆ పిల్లల్లో రూడ్నెస్ చిన్న అవన్నీ చాలా వరకు కరెక్ట్ అయిపోయింది సార్. అంటే అంత చిన్న వయసులో వాళ్ళు చాలా ఫాస్ట్ గా కరెక్ట్ అవుతారు. అండ్ నౌ ఐ హ్యావ్ ది ఫీలింగ్ దట్ హీ విల్ డెఫినెట్లీ బికమ్ ఎ గుడ్ పర్సన్ ఇన్ ఫ్యూచర్. సో పేరెంటింగ్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ సార్. అదే ముఖ్యంగా సాయి కిరణ్ గారి పాయింట్ కూడా చాలా మంచి పాయింటే. వాళ్ళ జర్నీస్ ఉంటాయి కాబట్టి ఎంతవరకు మనం పేరెంట్స్ కి హక్కు ఉంది అంటే డబుల్ ఎక్స్ సోర్డ్. బహుశా ఓవర్ కంట్రోలింగ్ గా ఉండకూడదు, బట్ అట్ ద సేమ్ టైం మనకి తెలిసిన పేరెంట్ రోల్ కూడా మనం నిర్వర్తించాలి. అంటే సార్ మనకు ఓవర్ కంట్రోల్ ఏం చేయని అవసరం లేదు సార్. అంటే మనం వాళ్ళు చేసిన తప్పు అని ప్రతిసారి తప్పు చేసినప్పుడు తప్పు చెప్తే ఎంత తక్కువ వయసులో వాళ్ళకి చెప్తే అంత త్వరగా వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారని అనిపిస్తుంది సార్. వండర్ఫుల్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్. అండ్ అసలు యాక్చువల్గా ఇది లైక్ హ్యాపీగా బాగా మొండి లో మంచి చల్లగాలితో వచ్చిన వర్షం లాగా చెప్పారు. హ్యాపీగా అనిపించింది. మోర్ ప్రాక్టికల్, మోర్ టు ద వాట్ వీ థింక్ టు ద కోర్. శాస్త్రి చెప్పినట్టు మోర్ ఆఫ్ యువర్ రిఫ్లెక్టెడ్ యువర్ ఫీలింగ్స్ రాదర్ దాన్ వాట్ ఎవ్రీబడి థింక్స్. ద ట్రూత్ఫుల్నెస్, దట్ జెన్యూనిటీ కనబడింది. అండ్ ఐ థింక్ యూఆర్ వెరీ, అంటే నాకు ఐఎమ్ సీయింగ్ లైక్ దిస్ గ్రూప్ యాక్చువల్ గా, అంటే ఈ టైప్ ఇలాగ ఈ డిస్కషన్స్ లేవు ఇంతకుముందు మీరు జాయిన్ అవ్వలేదు కాబట్టి తెలీదు. దట్ డిస్కషన్స్ ఆర్ మోర్ లైక్ మోర్ స్పిరిచువాలిటీ, స్క్రిప్చర్స్, సోల్ రియలైజేషన్, ఆ రూట్ అంతా.
అండ్ you're like a fertile ground. లైక్ ఏంటి, స్పిరిచువాలిటీకి అందరికీ స్పిరిచువాలిటీ అవ్వదు, అంటే దట్స్ వాట్ ఐ ఫీల్. ఒక మనస్తత్వం ఉన్న వాళ్ళకి, ఒక టైప్ ఆఫ్, ఒక గ్రేస్ ఉన్న వాళ్ళకి మాత్రమే అది వస్తుంది కొంతవరకు. డెఫినెట్గా ఐ థింక్ ఐ గాట్ అ గ్రేస్ ఆఫ్ దట్. నువ్వు డెఫినెట్గా స్పిరిచువల్గా అలాగే అడ్వాన్స్ అవుతా ఉంటావు నా ఫీల్. బట్ ఓకే సార్. ఐ థింక్ ఇట్ ఇస్ రియలీ రియలీ గుడ్. ఐ రియలీ లైక్ ఇట్, నవీన్. థ్యాంక్ యూ సార్. ఐ థింక్ అన్నిట్లోకి ముఖ్యమైన ట్రైట్ ఏంటంటే, నవీన్ గారు ఇచ్చిన పాత్రని తన బాధ్యతగా స్వీకరించి ఆయన ప్రెజెంటేషన్ ని చక్కగా కూర్చుని సిన్సియర్లీ మనకి ప్రెజెంట్ చేయడం, ఎగ్జాక్ట్లీ. అదే బిగ్గెస్ట్ స్పిరిచువల్ అట్రిబ్యూట్ వన్ క్యాన్ ఈవెన్ డ్రీమ్ ఆఫ్. సో ఎగ్జాక్ట్లీ. నాకు మీ ప్రెజెంటేషన్ వింటుంటే నాకు ఈ గ్రూప్ పెట్టిన ముఖ్య కారణం ఫుల్ఫిల్ అవుతుందని చెప్పి ఒక ఆనందం కూడా కలుగుతుంది. సో డాక్టర్స్ ద్వారా సమాజంలో ఇటువంటి మంచి మాటలు కొన్ని పంచుకుంటే ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్. అంటే ఇట్లాంటి ప్లాట్ఫామ్ దొరికి నాకు చిన్నప్పటి నుంచి నాకు ఎవరితో చెప్పుకోవాలో తెలియక అసలు ఇవన్నీ మాటలు ఒకేసారి ఒక దగ్గర చెప్పుకోగలిగే అవకాశం దొరికిందని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇట్స్ లైక్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై థాట్స్ టు ది యూనివర్స్ త్రూ యువర్ పార్ట్ ఆఫ్ ఆల్ కాన్షియస్నెస్. సూపర్, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉన్నాయండి? In the meantime, Sai Kiran spirituality and life practice is what he has nicely brought out. It's like being able to sing without worry of having theoretical knowledge of music, etc. Yeah, absolutely. Why not? Yeah. ఓకే, సో ఇంకెవరికి మరి క్వశ్చన్స్ ఏవి లేవు అంటే మనం మరి ముగిద్దాం. డాక్టర్ చక్రవర్తి గారు ఫైనల్లీ పాపం జాయిన్ అవ్వగలిగారు. I'm very happy it went well. Unfortunately, I could not join till the last moment because I'm held up with this Milk Bank MOU. But I am really happy that it went well, and I am looking forward for this recorded session that is going to come up anyway. You are going to bring. But I wish Naveen all the best, and I think he has done. Looking from the responses of the other speakers, I think it went very well. And I am really looking forward to how it went well. And definitely I will get back once I gone through this thing. Sure, absolutely. Thank you so much. So అయితే నవీన్ గారు అందరి తరపున మరొకసారి ధన్యవాదాలు. ఇది ఇది ఆరంభం, అంతం కాదు. సో మీరు మళ్ళీ మళ్ళీ వచ్చి మాకు అడ్రస్ చేయాల్సిందిగా ఇప్పుడే and Shastri, and I thank you very much for initiating this type of meetings. Sure, pleasure. అందరికీ అవకాశం ఇవ్వాలి. ఆ అవకాశం ఇచ్చినప్పుడే and I hope everyone pick up from this సో మీ వంతు కృషి చేసి తప్పకుండా అడ్రస్ చేయాల్సిందిగా ప్రార్థన. సో ముగించే ముందు శాంతి మంత్రంతో ముగిస్తాను. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.